జిల్లా పులివెందులలో నీటిపారుదల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పులివెందుల ప్రాంతానికి అదనంగా నీరు అందించలేదని వారు ఆరోపించారు. రైతులకు డ్రిప్ మెటీరియల్ సరఫరాలో కూడా నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. ప్రస్తుతం మోటార్ల పరిస్థితి కారణంగా అన్ని ప్రాంతాలకు ఒకేసారి నీరు అందించడం సాధ్యం కాదని అధికారులు ప్రాధాన్యత ఆధారంగా నీటిని పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో మోటార్లను మార్చుస్తూ రైతుల అవసరాలను తీర్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. తర్వాత ఈరోజు ముఖ్యంగా కొంతమంది రైతులను వేసుకొని అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మాట్లాడిన మాటలకు తర్వాత కొంత ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి మీ ముందుకు వచ్చాను. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. అంతకుముందు గతంలో 2019-24 మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వాళ్ళ హయాంలో మన పులివెందుల ప్రాంతానికి అదనంగా 1 ఎకరాకైనా కానీ నీళ్ళు ఏమన్నా ఇచ్చిన పాపాన పోయినారా వీళ్ళు? తర్వాత మళ్ళీ వీళ్ళు ఈరోజు రైతుల గురించి వాటి గురించి ఆ తర్వాత మాట్లాడతారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున్నా కానీ డ్రిప్ మెటీరియల్ సకాలంగా ఏమన్నా అందించినారా రైతులకు? మళ్ళీ సాక్షాత్తు ఎంపీ గారే చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లు బకాయిలు పెట్టినాడు కాబట్టి మేము డ్రిప్ ఇవ్వలేకపోయినామని చెప్పినాడు. ఏం రైతుల కోసం 300 కోట్లు మీరు అప్పుడుండే ప్రభుత్వం మీరు కట్టలేదా? మరి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ప్రధాన సమస్య గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీ దగ్గరికి ఆ ప్రాంత రైతులు అంతా వచ్చినారు. సరే, ఎవరే కానీ నల్లపురెడ్డిపల్లె, నల్గొండపల్లె, ఎర్రపల్లి, కొత్తపల్లి ఈ ప్రాంత రైతులంతా ఎవరు రాలేదు. ఏమి అక్కడ ఉన్న సమస్యను గుర్తించి మేము కొంత సమయాన్ని కొంత డబ్బును ఖర్చు పెట్టి ఆ ప్రాంత రైతులకు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు కోరుకుంటున్న ఆ వాటర్ వచ్చేట్టుగా చేసి ఈరోజు ఆ ప్రాంత రైతులంతా సుభిక్షంగా ఉన్నారు. దానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ మేము కాదా? అంటే రైతులకు మాకు చిత్తశుద్ధి ఉంది, రైతులకు ఏ రకంగా ఎప్పుడు ఏం చేయాలనేది మాకు తెలుసు కాబట్టి మేము ఆ పని విజయవంతంగా చేసినాం. ఇప్పుడు ఈ విషయానికి వస్తే పులివెందుల ప్రాంతంలో ఉండే మొత్తం మోటార్లు అన్నిటినీ ఏకకాలంలో రన్ చేయగలిగితే మీరు అడిగినట్టు అన్ని ప్రాంతాలకు ఏకకాలంలో నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ అధికారులు ప్రియారిటీ బేసిస్ మీద ఏ ప్రాంతానికి ఎక్కువ ఇప్పుడు వాటర్ అవసరం ఉంది వాటికి రిపేర్ అయిన మోటార్ల స్థానంలో ఇంకో ప్రాంతం నుంచి మోటార్లు పెట్టి చేసి వాళ్ళ సార్లు వాళ్ళు పడతా ఎవరికి అత్యంత అవసరమో వాళ్ళకి ఇచ్చుకుంటా ప్రియారిటీ బేసిస్ మీద ఇస్తారు.